హాయ్ అండి, నమస్తే. ఈ గోడ అంతా ఇట్లా ఖాళీగా ఉంది కదా, దీనికి ఏదన్నా ఒకటి చేద్దాం డిఐవై లాగాని అనిపించింది. ఇది కిచెన్ సైడ్ గోడ అండి. అయితే దీనికి 2 మేకులు అయితే కొట్టించా. అంటే ప్లాన్ ఉంది, ఏదన్నా ఒకటి అని కాదు, ప్లాన్ ఉంది. ప్లాన్ తోటి ఇట్లా 2 మేకులు అయితే కొట్టించాను. ఈ మేకులకు నేను ఒకటి తగిలించి చూపిస్తాను. ముందైతే కొంచెం ఇక్కడ పైన ఏదన్నా ఉంటే క్లీన్ చేసినట్టు చేద్దామని. అయితే అండి, మన వాకిట్లో ఒక కార్నరు కొంచెం డెకరేషన్ చేద్దామన్న ఆలోచనతోటి నేను ముందుగా ఇంట్లో ఉన్న ముక్కల కుండీలన్నీ లోపల తెచ్చి పెట్టుకున్నానండి. ఎండగా ఉంది కదా బయట, వాటికి అన్నిటికీ చూసారా కలర్ బాగా ఇట్లా ఫేడ్ అయిపోయినట్టుగా ఉన్నాయి. వాటన్నిటికీ ముందు పెయింట్ వేసేసుకున్నాను. ఆ పెయింట్ కూడా ఇంట్లోనే ఉండే. నేను వీడియోలో కూడా చెప్పాను, చూపిస్తా ఆ కుండీలు ఎలా ఉన్నాయని. ఇగో ఈ రకంగా తెల్లగా అయిపోయి అంత కలర్ పోయి గలీజ్గా ఉండే. సరే, నేను చేద్దామనుకున్న డెకరేషన్ అంటారా, అది ఏమంటారో, దానికైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందేమో అనిపించి నేను ఇలా అన్ని కుండీలన్నీ లోపల పెట్టేసుకొని ఎంత అంటే ఒక 40-45 మినిట్స్లో మొత్తం అన్ని కుండీలకు వేసేసానండి. అసలు ఎంత ఈజీగా అంటే ఈ ఫైబర్ కుండీల ప్లాస్టిక్ కుండీ వీటికి వేయడం చాలా ఈజీ అండి. కొంచెం చెక్క వాటికి వేయడమే కష్టం, కానీ వీటికైతే వేయడం చాలా ఈజీ అండి. అలా అన్ని కుండీలకు వేసేసుకొని ఒక 2-3 అవర్స్ ఇంట్లోనే ఆరబెట్టేసుకొని తర్వాత బయటికి వెళ్ళి వీటిని ఏం చేశాను ఏంటి అని వీడియో కంటిన్యూషన్ వస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. అయితే ఇప్పుడు ఆ వైట్వి నేను క్లీన్ చేసేటువంటి సెకండ్స్లో కూడా కాదండి, ఎక్కడో నాకు కనిపించిన స్టాండ్ అప్పుడు తీసుకున్నా కదండి, ఆ స్టాండ్తో పాటు ఇవి కూడా అక్కడ ఉన్నాయట. నేను స్టాండ్ తెమ్మన్న అబ్బాయి అవి కూడా పట్టుకొచ్చాడు. సరే, ఏదైతే ఏంది వాటినైతే క్లీన్ చేసేసి చక్కగా గోడ మీద ఆరబెట్టుకుందాము. ఆరబెట్టుకొని నేను దాన్ని ఎలా చేయాలి ఏంది అని దాదాపు ఇప్పుడు అది 1 మంత్ దాటిందండి. నేను అవి తీసుకొని కూడా మన ఇంటికి వచ్చి వాటిని క్లీన్ చేసేసి ఆరబెట్టేసి మళ్ళీ దుమ్ము కూడా కొట్టుకుపోయాయి. సరే, ఏదైతే ఏంది అనేసి దాన్ని ఏదన్నా ఒకటి చేయాలి, మంచి ప్లాన్ చేసి చేయాలన్నట్టుగా టైం తీసుకున్నానండి. ఆ టైంలో భాగంగా ఆ వీడియో ఏదో ఇవాటికి అంటే ఈ వీడియో అప్లోడ్ అయ్యే నాటికి కంప్లీట్ అయిందని చెప్పొచ్చండి. కానీ ఫైనల్ లుక్ మాత్రము ఎలా వచ్చింది ఏందని నాకు సాటిస్ఫైగా ఉంది. మీరు కూడా చూసే వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుందని మీరు కూడా కంపల్సరీ కామెంట్లో నాకు తెలపండి. చాలా ఇలాంటి పనికిరాని వస్తువులతోటి మనం ఎన్నో డిఐవైలు గార్డెన్లో కానీ మనం ఇంట్లో కానీ ఏదైనా డెకరేషన్ పర్పస్లో చక్కగా చేసుకోవచ్చండి. ఏమంటారు, తక్కువ ఖర్చుతోటి మంచి లుక్ వచ్చే విధంగా మనం చక్కగా తయారు చేసుకోవచ్చండి. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి, కొంచెం క్రియేటివ్గా ఆలోచించి చేసుకుంటే చాలా మనకు తక్కువ ఖర్చుతోటి మంచి అందాన్ని ఇచ్చే పరికరాలు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని నా ఉద్దేశం అండి. అందుకే నేను చాలాసార్లు కూడా నా వీడియోలో చెప్తాను, కంప్లీట్గా చూడండి, చాలామందికి ఉపయోగపడుతుంది అనే విషయం చెప్తుంటాను. అంతే తప్ప వేరే విధంగా కాదండి. మీరు చూసి ఎవరికన్నా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అని నేను చాలాసార్లు చెప్తాను కదండి. అదే క్రమంలో ప్రతి వీడియోలో కూడా నాకు చెప్పడం అలవాటు అయిపోయిందండి. అంతకుమించి వేరే ఏం లేదు. సరే, దాన్ని వీలైనంత వరకు నీట్గా చేసి నాకు చాలా వచ్చినాయండి. అవి పెద్ద షీట్ లాగా వస్తే దాన్ని కట్ చేసేసుకొని పీసెస్ లాగా పక్కన నాకు పనికొచ్చే విధంగా ఒక ఆలోచించి కట్ చేయించి పక్కన పెట్టుకున్నాను. అవి ఏం మెటీరియలో నాకైతే అర్థం కాలేదండి, ఫైబరా ప్లాస్టికా నాకైతే అర్థం కాలే. చాలా స్ట్రాంగ్గా మంచిగా అయితే ఉన్నాయండి. వాటిని నేను ఇప్పటికి కానీ ఉపయోగపరుచుకున్నాను. చాలా ఆనందంగా మీకు ఈ వీడియో పెడుతున్నాను. వీడియో చివరి వరకు ఒక 13 నిమిషాల వరకు ఉంటుంది. చివరి వరకు చూడండి. చూసి నా ఇంత కష్టానికి, నా ఇంత ఆలోచనకి, నా బుర్ర పదానికి ఎంత ఇది ఉంది, పరిజ్ఞానం ఉంది అని మీరే నాకు చెప్పాలండి కామెంట్లో. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి చెప్పండి.
ఇంకొకటి ఇదండి, ఇవి కొంచెము ఇట్లా నాకు రెడీమేడ్గానే ఇట్లా దొరికినాయి, కాకపోతే కొంచెం డ్యామేజ్లు అట్లా ఉన్నాయి. పర్లేదు, మనకు చెట్లకు పనికొస్తాయి అన్నట్టుగా నేను ఇవి తెప్పించాను. చాలా అంటే చాలా యూజ్ అయితే కావచ్చు అని అనిపిస్తుంది. ఓకే అండి. మళ్ళీ దీన్ని ఇంకా మధ్యలో కూడా అది ఇదివరకే ఒకటి నిచ్చెనకు నేను మొక్కలు కట్టి పెట్టా కదా కుండీలు, అది కూడా దీని మధ్యలో ప్లేస్ చేద్దామని ప్లాన్ ఉంది. ప్లేస్ చేసుకుంటూ మీకు చూపిస్తాను. ఇష్టానికి కూడా నేను ఇదే వాడుతున్నానండి. అయితే ఇది ఏమైందంటే పైన డ్యామేజ్ ఉంది నేను చెప్పిన కదా, పైన కొంచెము డ్యామేజ్ ఉండే, ఇది పైన ఇంకొక సెల్ఫ్ లాగా ఉంటుంది కదా, అది డ్యామేజ్ ఉంటే దాన్ని తీసేసి ఇది స్టాండ్ లాగా పనికొస్తుంది అన్నట్టుగా అలా కట్ చేయించుకున్నాను. చూసారా, చాలా ఏదో షాపులు అనుకుంటాండి ఇవన్నీ తీసేసినాయి. సరే, మనకైతే యూజ్ అవుతున్నాయి. మొత్తానికైతే దీని మీద ఇది ఉంది కదండి నిచ్చెనది, ఇది దీని మీద పెట్టండి. ఇది గుర్తుండే ఉంటుంది మీకు, చాలా వీడియోల్లో చూపించాను కదా. అయితే దీనికి ఏం చేశాను అంటే దీనికి ఎల్లో పెయింట్ వేసాను. అలాగే కుండీలన్నిటి కూడా బాగా అట్లా ఎండకు కరలిపోయినట్టుంటే మంచి కలర్ ఇంట్లో ఉండే అది వేసానండి అన్నిటి కూడా. ఇవాళ పొద్దున్నేనండి ఈ పని. ఇది వాళ్ళ హాలిడే ఉండి పొద్దున అంటే ఈ వీడియో చేసిన రోజు ఇది హాలిడే కాబట్టి పొద్దున్నే ఈ పని పెట్టుకున్నాను. ఎండ రాకముందే 9:30 కల్లా కంప్లీట్ చేసుకున్నాయి పెయింటింగ్ పని. చాలా లుక్ వచ్చిందండి. ఇదివరకు ఓన్లీ కర్రలాగానే ఉండే, దీనికి వేయలే పెయింట్ నేను. ఇప్పుడు వేసిన తర్వాత లుక్ వచ్చింది. అయితే కింద నేను దాని కింద ముందైతే ఇటుకలు ఉండేనండి, ఆ ఇటుకలు బాగా అనిపించట్లేదు. ఇది ఎట్లాగో మనకు వేస్టే పోతుంది. అంటే ఇంకెక్కడన్నా మేకు కొట్టి పెట్టుకుంటే ఇంకో 2 కుండీలు పెట్టుకోవచ్చు. సరే, అలా దానికి ఇంకా ఉన్నాయి నా దగ్గర. సరే, ఒక్కదాన్ని అయితే ఇట్లా వాడదాం అన్నట్టుగా ఇలా పెట్టేశాను. ఎలా ఉందంటే నేననుడు కాదు, మీరు కూడా చెప్పాలి ఎలా ఉందో. తర్వాత వీటిల్లోకి కూడా నేను కుండీలు రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే పాతవే మొక్కలు ఆల్రెడీ పెట్టినాయి, మీకు చూపించుకుంటూ మళ్ళీ పెడతాను. అన్నిటికీ మొక్కలు పెట్టడం కొరకు ముందైతే ప్లేట్లు పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ ఇప్పుడు నేను పెట్టే కుండీలు కూడా పాతయేనండి, కాకపోతే వాటిని కొంచెం మళ్ళీ మెరుగులు దిద్దా, పాత వాటికే మెరుగులు దిద్దాను. బాగా ఎండకండి కలర్ పోయినట్టు అయిపోయినాయండి కుండీలన్నీ కూడా ఈ ప్లాస్టిక్వి. అందుకని కొంచెం అలా మెరుగులు దిద్దా. మెరుగులు ఎలా దిద్దానో కూడా మీకు చూపించాలి కదా. కాకపోతే పెయింటు మొత్తంగా అరలేదండి. ఇలా మెరుగులు దిద్దానండి, చక్కగా కలర్ వేసేసి ఇలా చేసా. అవి మీకు చూపిస్తా, ఒక కుండీ చూపిస్తా. ఆ రకంగా ఉన్న వాటిని నేను ఇట్లా తయారు చేసుకున్నానండి. ఎలా ఉందంటారు? బాగుందా? నాకైతే భలే నచ్చినాయండి కుండీలు అయితే. ఇప్పుడు పాత వాటికంటే ఇప్పుడు ఇవి భలే నచ్చినాయి. ఇక్కడ చక్కగా పొద్దున్న ఎండ కూడా వస్తుందండి, ఎండ పొడ కూడా తగులుతుంది ఇక్కడ. ఇలా చిన్నగా ఏదైనా టైం దొరికితే ఇలాంటివన్నీ చేసుకుంటుంటానండి. చెప్పే కదా, నాకు కొంచెం టైం తక్కువ ఉన్న టైంలో మాత్రం ఏమాత్రం కూడా వేస్ట్ పోకుండా ఇలాంటివి ఏవో చేసుకుంటూ ఉంటానండి. ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇంట్లో ఆడవాళ్ళము అలంకరణ, ఇట్లాంటి మొక్కలలో అలంకరణ అంటారా వీటిని, ఏమంటారో ఏదో ఒకటండి, అట్లా చేసుకోవడం వల్ల మనకే కొంచెము కొత్తగా దనంలాగా కొంచెం హ్యాపీగా. నేను ఇల్లు సర్దినప్పుడల్లా కూడా చెప్తే, ఇదివరకు నా పాత వీడియోలో చెప్పాను, ఇల్లు సర్దినప్పుడల్లా ఏం చేస్తా అంటే కొంచెం ఇంట్లో ఉన్న వస్తువులనే కొంచెం అటు ఇటు ప్లేసులు మార్చి పెడతా. దానివల్ల మనకి కొంచెము కొత్త ఫీలింగ్ లాగా వస్తుంది. మరి నాలంటే అలవాటు ఎంతమందికి ఉందో ఒక్కసారి కామెంట్ ద్వారా తెలపండి. చూసారండి, మొక్కలకు కూడా కొంచెం పెయింట్ పూసాయి, తప్పదు. ఇంకా మొత్తం ఆరిపోలేదండి, కొంచెం అంటుతుంది చేతులకు కూడా, మొత్తం ఆరలేదు. ఓకే అండి, ఇలా ప్లేస్ చేశాను. ఎలా ఉందంటారు? చూడండి ఎంత బాగుందో.
నాకైతే భలే నచ్చిందండి. మీకు ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ రూపకంగా నాకు తెలపండి. ఉండండి మధ్యలో ఇంకోటి పెడతా. ఉండండి. మనం ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ చేయొద్దు కదండి. ఇది పెడతా మధ్యలో, ఉంటుందా లేదా చూద్దాం ఒకసారి. ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పే కదా ఇందాకనే, ముక్కలు పెట్టినాయి. స్నేక్ ప్లాంట్ ఇట్లా మధ్యలో పెట్టా. బాగుందంటారా తీసేయమంటారా? మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంచుతా. దీంట్లో కూడా ఒకటి పెట్టాలి కదా. ఈ డబ్బా నుండి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ నేనే పెయింట్ వేసుకున్న డబ్బాలు ఇవి కూడా. ఇది ఆగట్లే, డబ్బా నిలవట్లేదండి. సరే, అలాంటిది ఇంకో డబ్బా చూసి ప్లేస్ చేస్తాను. ఏదన్నా ఇంకొక ప్లాంట్ పెడదామని అనిపించిందండి. కొంచెం ఖాళీలాగా ఉంది. అటంటే పెట్టే ఛాన్స్ ఎట్లాగూ లేదు. ఇటన్నా పెడదామనేసి ఒక స్నేక్ ప్లాంట్ తెచ్చి పెడదామని. ఏదైనా ఒకటి కొంచెం బోడిగా అనిపించింది. ఇది పెట్టానండి. స్నేక్ ప్లాంట్ అన్న ఇందాక, కానీ స్పైరల్ ప్లాంట్ అండి. నాకు నేను చెప్తున్నాగా మొక్కల పేర్లు గుర్తుండవు. ఇక ఈ డబ్బా కూడా ఎప్పుడుదోనండి, కాకపోతే దీనికి ఈ మధ్యలోనే పెయింట్ వేసాను. ఓకే అండి, ఇప్పుడు నిండుగా ఉంది కదండి. కొంచెం ఖాళీ లేకుండా చక్కగా ఈ ప్లేస్ అంతా కూడా చక్కగా నిండుగా ఉంది. ఇంకొంచెం మీరు జరిపితే బాగుంటుందేమో దీన్ని. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఇప్పుడు బాగుందండి. అంటే మొత్తం ఇట్లా గ్రీనరీగా మంచిగా అనిపించింది. ఇందాక కొంచెం అక్కడ మొక్క పెట్టినప్పుడు కొంచెం ప్లేస్ ఖాళీగా, ఈ కింద కూడా ఒక 2 ముక్కలు పెట్టి చూద్దామండి. మనకు ప్లేస్ ఖాళీగా పోతుంది అని అనిపిస్తుంది కదా. ఉన్న మొక్కలే ఒక 2 పెడితే చూడండి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది, ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం ఒకలా చూస్తారన్నట్టుగా వివరంగా చూపిస్తున్నాను. ఓకే అండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ కూడా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.